సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకి సంప్రదించండి. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఎగ్ ఫ్రీజింగ్, ఎగ్స్ని కూడా ఫ్రీజ్ చేయొచ్చా? ఎగ్స్ ఫ్రీజ్ చేయటం వల్ల ఎంతవరకు అవి పాడవకుండా ఉంటాయి? అండ్ ఈ ఫ్రోజన్ ఎగ్స్ తీసుకొని మళ్ళీ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా? బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వై ఆర్ ఎగ్స్ బీయింగ్ ఫ్రీజ్డ్? అసలు ఎందుకు ఎగ్ ఫ్రీజ్ చేస్తున్నారు? వీటన్నిటి గురించి చిన్న క్లారిటీ ఇస్తాను మీకు. సో ఎగ్ ఫ్రీజింగ్ని మన సైంటిఫిక్ టర్మినాలజీలో ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ అంటారు. సో దీనికి మెడికల్ రీజన్స్ ఉండొచ్చు, నాన్ మెడికల్ రీజన్స్ ఉండొచ్చు. మెడికల్ రీజన్స్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి క్యాన్సర్తో బాధపడుతుంది అనుకోండి. క్యాన్సర్కి మనం కీమోథెరపీ, రేడియోథెరపీ అని ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కీమోథెరపీ, రేడియోథెరపీ వీళ్ళకి అప్పటికి ఇంకా పిల్లలు కాలేదు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కీమోథెరపీ ఇచ్చినప్పుడు సివియర్గా ఎఫెక్ట్ అయ్యేవి ఎగ్స్, బికాస్ ఎగ్స్ ఆర్ ద మోస్ట్ డెలికేట్ సెల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఎగ్స్ అండ్ స్పర్మ్స్ మెన్లో. సో ఈ ఎగ్స్ సివియర్గా డ్యామేజ్ అయిపోయి తర్వాత ఫర్టిలిటీ రెస్టోర్ అవ్వటం చాలా కష్టం. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో, ఇంకా సివియర్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో ముందే మనం వీళ్ళ బాడీలో హెల్దీగా ఉన్న టైంలో, ఏజ్ మంచిగా తక్కువ ఉన్న టైంలో ఎగ్స్ తీసి మనం స్టోర్ చేసుకున్నట్టయితే వీఆర్ సేఫ్ గార్డింగ్ అవర్ ఫర్టిలిటీ. సో మన ఫర్టిలిటీని మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఈవెన్ దో యూ హ్యావ్ అ క్యాన్సర్, దట్ కెనాట్ ప్రివెంట్ యూ ఫ్రమ్ హ్యావింగ్ అ చైల్డ్. సో దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్. అసలు యాక్చువల్లీ ఎగ్ ఫ్రీజింగ్ కనుక్కున్నది క్యాన్సర్ పేషెంట్స్ గురించి. కానీ దీన్ని ఇప్పుడు ఏంటంటే అందరూ వాళ్ళ కన్వీనియన్స్ కోసం, ఫ్లెక్సిబిలిటీ ఫర్ దేర్ కెరియర్, వాళ్ళ మ్యారేజ్ ఏజ్, వాళ్ళ పార్ట్నర్ చూస్ చేసుకోవడంలో తీసుకునే టైం కానీ, లేదా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కనటానికి డిలే చేసే దానికి కానీ యూజ్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈస్ కాల్డ్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. అంటే వాళ్ళ నాన్ మెడికల్ రీజన్స్. మీకు అప్పుడే కెరియర్లో ఇంకా సెటిల్ కాలేదు అండ్ యూ డోంట్ వాంట్ టు బికమ్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెన్సీ వస్తే మీరు కెరియర్లో కొద్దిగా వెనుకబడతారనే ఆలోచన ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా ముందే బిఫోర్ దేర్ ఏజ్ రన్స్ అవుట్ వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటా ఉంటారనమాట. సో దిస్ కెన్ బి డన్ ఈవెన్ ఇన్ సింగిల్ విమెన్, విడోస్ అంటే భర్త చనిపోయిన వాళ్ళు, లేదా సింగిల్ విమెన్ అంటే తను ఇంకా పెళ్లి చేసుకోలేదు, నేను 35కో 36కో చేసుకుంటాను, ఆర్ ఇంకొంతమంది ఐ విల్ గెట్ మ్యారీడ్ ఓన్లీ ఇఫ్ ఐ ఫైండ్ ద రైట్ పార్ట్నర్ అని అనుకుంటారు. ఆ ఆలోచనలో తప్పులేదు, కానీ దానివల్ల మీరు ఫర్టిలిటీ కాంప్రమైజ్ చేసుకునే అవసరం లేదు. మీరు లేట్ 20s అండ్ ఎర్లీ 30s అంటే 25 to 35 ఏజ్ మధ్యలో ఉన్నట్టయితే యూ ఆర్ ద పర్ఫెక్ట్ విమెన్ ఫర్ ఎగ్ ఫ్రీజింగ్. సో ఈ టైంలో ఉన్న ఎగ్స్ కొంచెం హెల్దీగా ఉంటాయి. సో ఇవి మనం ఫ్రీజ్ చేసుకున్నట్టయితే మీరు ఏజ్ ఎక్కువ అవుతూ ఉంటారు, కానీ యు ఆర్ స్టాపింగ్ ద ఏజ్ ఆఫ్ యువర్ ఎగ్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఫ్రీజింగ్ అనమాట. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ అడ్వాంటేజ్. సో అందరు ఏమనుకుంటారు, మనం ఎగ్ ఫ్రీజింగ్ చేసేసుకున్నాము, సో మనం ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు అని అనుకుంటారు. అండ్ ఎగ్ మనం మంచిగా తీసి యూజ్ చేసుకొని ప్రెగ్నెంట్ అవ్వచ్చు అని. బేసికలీ దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇట్ ఓన్లీ గివ్స్ యూ అ ఛాన్స్. మీ ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేసుకోవడానికి ఇది ఒక ఛాన్స్, కానీ ఈ ఎగ్స్ పెడితే గ్యారంటీగా మీరు ప్రెగ్నెన్సీ అవుతారు అనేది కాదనమాట. సో ఇట్ ఈస్ నాట్ అ కన్ఫర్మేషన్ దట్ యూ విల్ బికమ్ ప్రెగ్నెంట్, బట్ మీరు ఎగ్స్ పెట్టుకుంటే మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు ఏ స్టెప్ తీసుకోవడానికైనా దట్ యువర్ ఫర్టిలిటీ ఈస్ ప్రిజర్వ్డ్ అని. సో ఇది ఒక మెయిన్ థింగ్. ఎప్పుడు కానీ మనం ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళే ముందు మన ఎగ్స్ ఎన్ని ఉన్నాయి బాడీలో స్కాన్లో తెలుసుకోవటము, తర్వాత ఏఎంహెచ్ టెస్ట్ చేసుకొని ఓవరాల్గా ఎగ్ రిజర్వ్ మన బాడీలో ఎంత ఉంది ఇవి కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. సో వెన్ యువర్ ఏఎంహెచ్ ఈస్ గుడ్, మోర్ దెన్ 2, అండ్ యువర్ స్కాన్ షోస్ 6 ovaries, 6 eggs ఆన్ ఈచ్ ఓవరీ అన్నప్పుడు ఐడియల్గా ఫ్రీజ్ చేసుకోవడం మంచిదన్నమాట. సో స్కాన్ హెల్ప్ ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్, దీనివల్ల వచ్చే రిస్క్స్ ఏమన్నా ఉన్నాయా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడం? సో ఎగ్ ఫ్రీజింగ్ విల్ ఇన్వాల్వ్ ఐవీఎఫ్. సో ఐవీఎఫ్ చేయాల్సి ఉంటుంది ఎగ్ ఫ్రీజ్ చేయాలంటే. సో మల్టిపుల్ ఇంజెక్షన్స్ వాడటము, హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం. హార్మోన్ ఇంజెక్షన్స్ రిలేటెడ్ లిటిల్ కొంచెం డ్రౌజినెస్, నాజియా కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయి, కానీ అదర్వైజ్ దీంట్లో మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఈ ట్రీట్మెంట్తో ఏమీ ఉండదన్నమాట. సో సర్జికల్ ప్రొసీజర్ కాబట్టి అనెస్థీషియా తీసుకొని ఎగ్స్ పికప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, ప్రోస్. దీని అడ్వాంటేజ్ ఏంటి మెయిన్గా? సో ఇట్ హెల్ప్స్ యూ టు బీ ఫ్లెక్సిబుల్ ఇన్ యువర్ లైఫ్. అంటే మీరు ఏ టైంలో ఏది చేసుకోవాలి అనేది యూ కెన్ డిసైడ్, యూ కెన్ కంట్రోల్ యువర్ ఫర్టిలిటీ విత్ దిస్ ఇస్ ద మేజర్ అడ్వాంటేజ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలిటీ రిలేటెడ్, మీకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశారనుకోండి అదే గుడ్లతోని అబ్నార్మల్ బేబీస్ పుట్టడము, డౌన్ సిండ్రోమ్ బేబీ పుట్టడం, తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ మీరు ముందే ఎగ్స్ తీసుకుంటే ఈ రిస్క్ డెఫినెట్లీ తగ్గిపోతుంది. సో ఇది ఇంకొక అడ్వాంటేజ్ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ఎగ్ ఫ్రీజింగ్.
అండ్ వన్స్ అగైన్ ఐమ్ స్ట్రెస్సింగ్ సింగిల్ విమెన్ బట్ స్టిల్ యూ కెన్ ఫ్రీజ్ యువర్ ఎగ్స్. హస్బెండ్ కంపల్సరీ ఉండాలి, సిగ్నేచర్స్ కప్పులు ఉండాలి అనే రూల్ లేదు. సో దిస్ ఇస్ ఫర్ సింగిల్ విమెన్ ఆల్సో. థ్యాంక్ యూ. సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకి సంప్రదించండి.